Worship you, Lord Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. అయ్యా, నీ కృప అడుగుచున్నాము. నీ అరచేతులలో చెక్కుకొని ఉన్నావు కదయ్యా. హౌ గుడ్ యు ఆర్ లార్డ్, హౌ గుడ్ యు ఆర్, హౌ గుడ్ యు ఆర్. నీ గొప్ప కృపను బట్టి వందనములు తండ్రి, నీ దయను బట్టి వందనములు. మంచి వాడవు తండ్రి, కృప చూపుచున్న వాడవై ఉన్నావు. వి వాంట్ టు హగ్ యు లార్డ్. హత్తుకోమని అడుగుతున్నామయ్యా, ఆమెను హత్తుకొనమని అడుగుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మదేవ, హౌ గుడ్ యు ఆర్, హౌ గుడ్ యు ఆర్ లార్డ్. ఎంత మంచి వాడవు తండ్రి, ఎంత మంచి వాడవు దేవా. హోలీ హోలీ. అయ్యా, నీ ప్రజల మధ్యన తండ్రి నీవు నివాసము చేయువాడవు. మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై తండ్రి, నీ మాటలు మేము వినున్నట్లు నీ స్వరమును నీవు వినిపింపజేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా కన్నులను తెరవండి, హృదయ నేత్రములను తెరవండి. మా హృదయ అయ్యా, మా చెవులను వినగలుగునట్లు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. నీవు తాకండి నాయన. నీ సన్నిధిని, నీ యొక్క కృపను ఎల్లప్పుడూ తోడుగా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. నీవే నీ జీవజలపు యూటల యొద్ద నీ ప్రజల యొక్క నా తండ్రి మనవులను విని అన్నింటికీ నీవు జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నీ మంచితనం అంతటిని, నీ సన్నిధి అంతటిని ప్రభువా, మేము చేయు ప్రార్థనలపైన కనుదృష్టి నిలిపి అయ్యా, నీ గొప్ప కార్యములను మా మధ్య స్థిరపరచమని, కొనసాగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చక్కటి వర్షం కొద్దిసేపు మంచి టైంలో పడింది. వర్షం కూడా లాస్ట్లో చెప్తాను. హల్లెలూయా. ఓకే, యెహోషువ 18వ అధ్యాయము, యెహోషువ 18వ అధ్యాయము 3వ వచనం. మరి ఈ వారంతో మనము ఈ యొక్క సిరీస్లో స్వాస్థ్యముకై ముందుకు సాగు అనేటువంటి మాటలను, హల్లెలూయా, దేవుని మహాకృపలు అయితే అండి, దాదాపుగా ఇది 9వ సందేశం అనుకుంటా. 9వ సందేశం అంటే ఆల్మోస్ట్ ఒక 2 నెలలకు ముందు, అవునా? హల్లెలూయా. 2 నెలలకి ముందు దీనిని ప్రారంభించినప్పుడు అన్నీ పెండింగ్లో ఉన్నాయి నా లైఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహా దయను బట్టి ప్రారంభించుకున్నాము మనము. జూలై, ఐ థింక్ జూనా, 6వ నెల జూన్. మరి జూలైలో ఎంగేజ్మెంట్, ఆగస్టులో వివాహము. హల్లెలూయా. ఇంకా రాబోయే దినాల్లో ఇంకొన్ని ఆశీర్వాదాలు. హల్లెలూయా. మరి వచ్చే నెలలో మనము ఇంకా కొద్దిగా ముందుకు సాగబోతుంటున్నాం అన్నమాట. నేను అనౌన్స్ చేస్తాను. హల్లెలూయా. అయితే దేవుని యొక్క మహాకృప, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకటైతే గట్టిగా చెప్పగలను, ఎన్నిసార్లు బాధతో, అవమానముతో, ఆలస్యముతో, కృంగుదలతో, లేకపోతే శత్రువుల యొక్క భయముతో, లేకపోతే మనుషుల యొక్క ద్రోహములతో, అయితే ఒకటే నేను చెప్పగలను, ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు మాత్రము ఎంతో 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 నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానము చేసినటువంటి దానిని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటాడు. అయితే ఒక్కటి ఏంటంటే విశ్వాసముతో, సహనముతో, హల్లెలూయా, నమ్మకముతో మన నోటి మాటలు
మన జీవిత శైలి దేవుని యొక్క మార్గములో, మాటలలో ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు, హల్లెలూయా, ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు దేవుడే ఏ సమయములో దానిని మనకు విడుదల చేయాలని ఆయన ఆలోచనలలో ఆయన కలిగి ఉంటాడో దానిని కూడా దయచేసేటువంటి దేవుడు. ప్రతి దానిని వాగ్దానం చేసినటువంటి దానిని అయితే విశ్వాసములో సడలకూడదు. ఒకవేళ అనుమానం ఎదురైనా కూడా కొద్దిసేపు కూర్చో, దేవుని యొక్క వాక్యము తెరువు, దేవుని మాటలు విను, ప్రార్థన చేయి, ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి నీ హృదయం ఆయన ఎదుట తెరిచినప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు. అయితే వెనుకకు తిరగకూడదు. ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ, ఈ వాక్య భాగంలో యెహోషువ 18:3 యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు. హల్లెలూయా. ఇంకొక చోట కూడా నేను ఈ వాక్య భాగంలో మీతో పంచుకుంటాను. ఏంటంటే సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో కొన్ని మాటలు అన్నమాట. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఇంకా మోషే నాయకత్వంలోనే ఉంటారు. ఉన్నటువంటి సమయంలో వారిని వెళ్ళి ఆయన వాగ్దానము చేసిన ఆ భూమిని స్వాధీనపరచుకోమని ఇంకా అప్పటికి వెళ్ళలేదు వీళ్ళు. యెహోషువ టైంలో వెళ్ళారు. మనం యెహోషువ దగ్గర ధ్యానం సాగిస్తున్నాం. అప్పటికే 5 భాగాలు గెలుచుకున్నారు, ఇంకా 7 భాగాలు పెండింగ్ ఉంది. మోషే టైంలో అయితే ఒక భాగం కూడా ఇంకా అడుగే పెట్టలేదు. హల్లెలూయా. అయితే ఏంటనంటే దానికి దీనికి మధ్య 40 ఏళ్ళు గడిచిపోయింది. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు గడిచిపోయింది అనమాట. యెహోషువ మోషే కనాను దేశంలోనికి వేగు చూసి రండి అని చెప్పినటువంటి ఆ వేగులు 12 మంది వాళ్ళు వెళ్ళొచ్చిన సమయానికి, యెహోషువ చెబుతున్న సమయానికి దాదాపు 40 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మోషే సమయంలో సనగగా గొనుగగా దేవుడే అంటున్నాడు ఏంటంటే, మీరు ఎన్నాళ్ళ వరకు నన్ను నమ్మకయుందురు. హల్లెలూయా. మన విశ్వాస ప్రయాణం ఎప్పుడూ కూడా సమయంతో కూడుకున్నది. గట్టిగా చెప్పాలి, దేనితో కూడుకున్నది? సమయం లేకుండా విశ్వాస ప్రయాణం అనేదే లేదు. ప్రయాణం అంటేనే సమయంతో కూడుకున్నది కదా, ముందుకు సాగాల్సినటువంటిది కదా. ప్రయాణం అంటేనే మన జీవిత ప్రయాణంలో దేవుడు ఏర్పాటు చేశాడు. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ఈ మధ్యకాలంలో ఒక సెక్యులర్ వ్యక్తి, హీజ్ ఎ లాయర్ అండ్ ఏంటనంటే పర్సనల్ డెవలప్మెంట్ టీచర్. కొన్ని మాటలు చెప్పినప్పుడు అతడు చెప్పిన మాటలు కొద్ది వరకు నాకు బాగా నచ్చాయి. ఏంటనంటే ఇంతకుముందు ఎవరితో కొద్ది మంది పంచుకున్నాను కూడా అప్పుడప్పుడు మాటల మధ్యలో. ఏంటనంటే లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో మన ప్రయాణం అంటే వాళ్ళ మాటలలో ఏంటనంటే ఆయన చెప్పడము, ఒక సమస్య నుంచి ఇంకొక సమస్యకు ప్రయాణం. ఏంటి ప్రయాణం అనేది? ఎటువంటిది? ఒక సమస్య నుంచి హల్లెలూయా. అయితే ఒక సమస్య తీరినటువంటి తరువాత కొద్దిసేపు గ్యాప్ ఉంటుంది, అవునా కాదా? ఏంటది? కొద్దిసేపు గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో సంతోషం ఉంటుంది. అంటే మనము ఇక్కడ 1వ మైల్ దగ్గర మొదలుపెట్టి 10వ మైల్ దగ్గర ఆగాలి. ఈ మధ్యలో శ్రమలు ఉంటాయి. 10వ మైల్ దగ్గర మనకు విజయం వస్తుంది. హల్లెలూయా. ఆ 10వ మైల్ దగ్గర మొదలుపెట్టి మళ్ళీ 11వ మైల్ దగ్గరికి వెళ్ళేసరికి మధ్యలో సంతోషం ఉంటుంది. మళ్ళీ 11వ మైల్ దగ్గర ఏమవుతుంది? మళ్ళీ ఏదో మళ్ళీ ఇంకా 20 మైల్ దగ్గర వరకు కొంతకాలము, కొంత సమయము, కొంత పోరాటం ఉంటుంది. మళ్ళీ 21వ మైల్ దగ్గర వరకు కొంచెం గ్యాప్లో కొంచెము ఏముంటుంది? సంతోషము, నవ్వు, నెమ్మది ఉంటుంది. మళ్ళీ కొంతకాలానికి ఏమవుతుంది? మళ్ళీ ఏదో ఒక పరిస్థితి. ఆ లైఫ్లో మీరు ఒకసారి చూసుకోండి. అలాగనే
అవునా కాదా? ఇప్పుడు ఏంటి అని అంటే చదువుకునే కాలం అంతా కూడా గడిచిపోతుంది. మనకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం పెద్ద పట్టించుకోము. తల్లిదండ్రులకి ఎన్ని శ్రమలు ఉన్నా కూడా మనకు ఆలోచనలు ఉండవు. అవునా? కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పడుతున్న బాధ, వాళ్ళు పడుతున్న కష్టాలు, వాడు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, హల్లెలూయా, వానికి ఎన్ని ఆస్తులు ఉన్నా ఏదో ఒక చోట ఏదో ఒక పరిస్థితులు, బిజినెస్లోనో, ఉద్యోగములలోనో, కుటుంబాలలోనో, ఆర్థిక పరంగానో, ఆరోగ్యపరంగానో, కుటుంబ పరంగానో, ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధమైనటువంటి ఒక చిన్న పోరాటమైనా ఉంటుంది. అయితే కొంతకాలానికి ఆ పోరాటం ఆగుతుంది. మళ్ళీ ఏదో ఒక పోరాటం కొంతకాలం తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది. కానీ మనం ఏం ఆశిస్తామంటే ఈ కొద్దిసేపు ఉంటున్నటువంటి హ్యాపీనెస్ చూసారా, హల్లెలూయా, ఇది జీవితకాలం ఉండాలనుకుంటాం. ఎలాగా? హల్లెలూయా, జీవితకాలం అలాగనే ఉండాలి. ఎక్కడో అక్కడ ఒకసారి ఒక రోజులో వచ్చి వెళ్ళిపోవాలి. ఏదైనా శ్రమలు శోధనలు ఉంటే అలాగ లేదు లైఫ్. హల్లెలూయా. బాగా గమనించండి, లోకం యొక్క ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏంటి అని అంటే, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే నువ్వు నెక్స్ట్ వచ్చేటువంటి ఏదైనా శోధనలు శ్రమలు వచ్చినప్పుడు ఆలోచిస్తున్నారా, దాని కొరకు నీ మనస్సు సిద్ధపడుతుంది. నువ్వు నిబ్బరంగా ఉంటావు, నువ్వు ధైర్యంగా ఉంటావు. హల్లెలూయా. ఆయన చెప్పిండేది అర్థమైంది కదండి. మనకి ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, బైబిల్ ఇట్లా చెప్పడం లేదే, మనకంతా సంతోషం ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం అలాగ చెప్పదు. బైబిల్ చెప్తుంది అలాగా. హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాటలు ఏంటో తెలుసా? లోకంలో మీకు, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆయన యేసయ్య, పౌలు కూడా ఆనందించండి, మళ్ళీ ఆనందించండి. ఇంకొకసారి చెప్తున్నాడు, అరే శ్రమలు వస్తాయి అయినా కూడా నువ్వు ఎలాగుండాలా. హల్లెలూయా. యేసయ్య కూడా నాలో ఉండేటువంటి శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఏంటి? గట్టిగా చెప్పండి, సంతోషం కాదు అక్కడ. ఆయన చెప్పేది ఏం చెప్పాడు? ఆయన శాంతిని అనుగ్రహించుచున్నాను. ఏమనుగ్రహించుచున్నాను? ఎప్పుడండి శాంతి మనకు అవసరము? గట్టిగా చెప్పండి, ఎప్పుడు మనకు శాంతి అవసరము? సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు శాంతిని అడుగుతావా? ఎప్పుడు అడుగుతావు నువ్వు? హల్లెలూయా. జ్ఞానం అడగాలి మనము. దేవా నిబ్బరాన్ని నాకు ఇవ్వు అని అడగాలి. దేవా నాకు శాంతినివ్వు అని అడగాలి. నాకు ధైర్యమునివ్వు అని అడగాలి. నాకు ఆరోగ్యమునివ్వు అని అడగాలి. హల్లెలూయా. సో ఆల్వేస్ లైఫ్ ఈజ్ ఏ జర్నీ. మనము ముందుకు సాగాలి, ఆగకూడదు. ఆగావా ఓడిపోతావు, ఆగావా సాధించలేవు, ఆగావా దేవుని యొక్క ఏర్పాటులో నీ కొరకు ఏర్పాటు చేసిన దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికలో నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదములను, విజయమును మనము పోగొట్టుకునే పరిస్థితులలో ఉంటాం. ముందుకు సాగితే, బాగా గమనించు, నిన్ను సాగించేవాడు దేవుడే, నీకు బలమునిచ్చేవాడు దేవుడే, నీతో కలిసి నీ వైపున నిలిచి, నీ పక్షమున నిలిచి యుద్ధము చేసేటువంటి వాడు కూడా ఎవడు? దేవుడే. నువ్వేం చేయాలి అని అంటే, నీ మనసు ఉంటుంది చూసావా, ఇక్కడ ఈ బుర్రలో నీకు సాతాను పెట్టేటువంటి అగ్నిబాణాలు, ఆలోచనలు, సహనముతో కూడుకున్న వాటికి పరీక్షలు, ఇతరమైనటువంటివన్నీ కూడా మనం అన్నీ ఏం చేయాలంటే తట్టుకొని నిలబడాలి. అయ్యా నువ్వు నాకున్నావు. హల్లెలూయా. మన ఎదుట ఏంటనంటే, బాగా గమనించండి, ఎప్పుడు కూడా దేవుడు మనకు బాగా గమనించండి, మన జీవితములో ఏది ఏర్పాటు చేశాడో అంతములో, ఒక పరిస్థితి యొక్క చివరిలో, ఒక సమస్య యొక్క చివరిలో, ఒక నీ జీవితంలో ఎదురైనటువంటి శ్రమల యొక్క చివరిలో, ఏదైతే చివరిలో ఏర్పాటు చేశాడో బాగా గమనించండి, దాన్ని ముందుగానే దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. ముందుగానే దేవుడు చూపిస్తాడు. త్రూ అవుట్ ద బైబిల్ అంతటిలో కూడా మనం చూసినట్లయితే చాలా సందర్భాలలో మొదటగా దేవుడు ఏంటనంటే, ఆయన నీ జీవితంలో
ఏమైతే జరిగించాలనుకుంటున్నాడో మొదటగా తన వాక్యము ద్వారానో, ఒక దర్శనము ద్వారానో, ఒక కళ ద్వారానో నీకు ముందుగానే ఆయన తెలియజేస్తాడు. ముందుగానే ఆయన నీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఒక వాక్య భాగంలోనికి 2 వాక్య భాగాలు తెరవాలి, నేను చూపిస్తానండి. హౌ ద సీయింగ్ దేవుని యొక్క రాజ్యములో చూచుట, అలాగే ఆ తర్వాత చూచిన దానిని పలుకుట గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. అనేక మార్లు పంచుకుంటూ వింటూ వస్తుంటాము. అయితే ఇంకొద్దిగా లోతుగా ఇంకొన్ని కొత్త విషయాలు దేవుని యొక్క వాక్యములో హౌ ద సీయింగ్, చూచుట అనేటువంటిది, చూచిన దానిని పలుకుట అనేటువంటిది ఏ విధముగా ఒక విశ్వాసి యొక్క జీవితం ప్రయాణములో ఎంత ప్రభావము చూపుతుందో దేవుని యొక్క వాక్యములో ధ్యానములో కొన్ని విషయాలు ఈరోజు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం, అలాగే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండం కూడా 13వ అధ్యాయమే. అక్కడ దేవుడు అబ్రహాము జీవితంలో జరిగించుచున్న సంఘటనలు ఏంటనంటే, మొదటగా దేవుడు వచ్చిన తర్వాత 14వ వచనంలో, లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి, చూడండి అక్కడ ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మొదటగా ఏదైనా నీ జీవితంలో జరిగించాలి, నీకు ఇవ్వాలి, నీ జీవితంలో జరగబోయేటువంటిది ప్రాముఖ్యముగా దేవుడు నీకు ఎలాగోలాగా తెలియజేస్తాడు. మ్యాక్సిమం టైమ్స్ గొప్ప సంఘటనలు నీ జీవితంలో ఏవైతే ఉంటాయో కొన్నింటిని ఆయన తెలియజేస్తాడు. ఏంటనంటే, యెహోవా అబ్రాముతో చెబుతున్నాడు, ఇదిగో నీ కన్నులెత్తి, అబ్రామా చూడు, నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమట తట్టును చూడుము అండర్లైన్ చేసుకోండి. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. అలాగే 17వ వచనంలో, నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పాను. హల్లెలూయా. బాగా గమనించండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా తూర్పు వైపున చూడు, పడమట వైపున చూడు, ఉత్తరం వైపున చూడు, దక్షిణం వైపున చూడు, తిరుగు, నువ్వు ఎంత దూరం తిరుగుతావో తిరుగు, నేను చూపించినంత దూరం నువ్వు తిరుగు, పలానా చోట నువ్వు ఆగు, మళ్ళీ వెనుకకు తిరుగు, మళ్ళీ ముందుకు తిరుగు, లేకపోతే అటువైపు తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం నువ్వు తిరుగు. నువ్వు ఎంతైతే నేను చూపిస్తున్నానో దాన్నంతటిని కూడా నీ సంతానమునకు, ఎవరికి? నీకును నీ సంతానమునకును నేను ఇచ్చేదను అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ ఆ తర్వాత మోషే దగ్గరికి వచ్చాడు. మోషే ఆదికాండం 13వ అధ్యాయం. ఇక్కడ ఏంటనంటే, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మందికి పైగా ప్రయాణమయ్యి వచ్చి ఒక చోటన ఉన్నారు. ఉన్న చోటన మోషే ఏం చెప్పాడనంటే, అయ్యా అబ్రాముతో ఆ రోజు ఏం చెప్పాడు దేవుడు? ఆదికాండం 13వ అధ్యాయంలో చెప్పాడు కదా, గో అబ్రహామా నువ్వు చూచిండేదంతా నీదే. హల్లెలూయా. ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చి మోషేతో ఏమంటున్నాడంటే, ఇదిగో అప్పుడు అబ్రహాముకు చెప్పాను కదా, అబ్రహాముకు చెప్పినది ఇప్పుడు నీకు మన ఎదుట ఉంది. అయితే వాళ్ళు ఇంకా అడుగు పెట్టలేదు. అడుగు పెట్టకముందు ఏం చేస్తున్నాడంటే మోషే సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను. దాదాపుగా ఎప్పుడు ఇది 1000 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు? అటు ఇటుగా 800-900 సంవత్సరాల తర్వాత జరుగుతున్న సంఘటన. హల్లెలూయా. మోషేకు ఇలాగను సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు. ఏమంటున్నాడు ఆయన? సంచరించి చూచుటకు నీవు మనుష్యులను, హల్లెలూయా, సంచరించి చూచుటకు. హల్లెలూయా. బాగా గమనించండి,
బాగా గమనించండి. నువ్వు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ప్రార్థనాపూర్వకముగా ఆయన సన్నిధిని వెతుకుతూ వాక్యము పొందుకోవాలనేటువంటి ఆశతో, వాగ్దానము పొందుకోవాలనేటువంటి ఆశతో నీ జీవితములో, నీ కష్టములో, నీ పరిస్థితులలో అది ఏదైనాను సరే దేవుని ఎదుటకు నువ్వు వెళ్ళినప్పుడు ఏ విధముగా అబ్రహాముతో దేవుడు ఒక వాక్యమును ఇచ్చి చూడు అన్నాడో, మోషేకి ప్రజలను పంపించి వేగులను పంపించి చూడు అన్నాడో, అలాగే నీకు కూడా ఆయన ఏదో ఒకటి చూపిస్తాడు. ఆశ ఉండాలి. నాకు దేవా నువ్వు నాకు మాటనివ్వు, నాకు దర్శనమునివ్వు, నాకు కలనివ్వు, నాకు ఇచ్చినటువంటి దానిని నేను పొందుకోవాలి, నేను చూడాలి. అది దర్శనమైనా కావచ్చు, కళ అయినా కావచ్చు. దర్శనానికి కళకు ఒకే తేడా, రెండు చూడడమే. హల్లెలూయా, రెండు చూడడమే. కళ అయితే కళ్ళు మూసుకొని కలగంటాం, నిద్రలో వస్తుంది. దర్శనం అనుకో కళ్ళు తెరవబడి ఉంటాయి, అయినా నీకు కనబడుతుంది. ఇంకా ప్రవచనం అంటారా, ప్రవక్తల నోటి ద్వారా వచ్చేటువంటి మాట, నీ జీవితమును గురించి విడుదల చేసే మాట. లేదా వాక్యం అంటారా, నువ్వు వాక్యం చదివేటువంటి సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, అర్థమైంది కదండి. లేదా సూచనల ద్వారా అయినా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రధానంగా ఇలాగనే దేవుడు మాట్లాడేది కలలు, దర్శనాలు, వాక్యము చదివేటప్పుడు, వాక్యము వినేటప్పుడు, లేకపోతే ప్రవక్తల ద్వారా ప్రత్యేకముగా నీతో మాట్లాడతాడు. లేదా సూచనల ద్వారా, ఈ 5 మార్గాల ద్వారా దేవుడు ఎక్కువగా మాట్లాడుతుంటాడు. ఇంకా ఆత్మస్వరం అది నీకే వినపడుతుంది. అది ఆటోమేటిక్గా నువ్వు ఆత్మలో నడిచేవాడివైతే నీకే స్వరము కూడా డైరెక్ట్గా వినపడుతుంది. ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు మనం పంచుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే ద పొసెసింగ్ ద ఇన్హెరిటెన్స్, దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యము, విడుదల, ఆరోగ్యము, ఆర్థిక సమృద్ధి మొదటగా నువ్వు చూడాలి. హల్లెలూయా, మొదటగా నువ్వు చూడాలి. చూచున్నట్లు దేవుడు కన్నులు తెరవమని కూడా నువ్వు అడగాలి. నాకు ఇవ్వు దేవా అని అడగాలి. బాగా గమనించండి, యేసేపు జీవితంలో ఆయనను కలల రాకుమారుడు అంటాడు. ఆయన్ని ఏమంటారు? ఆయన్ని ఎప్పుడు కలలే కదా ఆయనను. అయితే ఆయన జీవితంలో అంతంలో జరగబోయేదానిని ముందుగా దేవుడు ఏం చేశాడు? చూపించాడు కలల ద్వారా. అవునా కాదా? అలాగే మీరు దానియేలు గ్రంథం చదివినట్లయితే రాజుకేదో కల వచ్చింది. ఆ కలకు వాడు వణుక్కుంటా బెదురుకున్నాడు. అయితే ఈ కళ చెప్పాలా, కళ భావము చెప్పాలా? అరే నువ్వు కళ చెప్తే కనీసం భావం చెప్తామని కొంతమంది. అయితే లేదు, నేను కళ చెప్తే మీరు ఏదో ఒకటి చెప్పేస్తారు. ఏమి? నేను కళ చెప్తే నేను మర్చిపోయినానని చెప్తాను. కళ చెప్తే ఏదో ఒకటి చెప్తారు. వద్దు, నువ్వు కళ చెప్పాలా, భావము చెప్పాలా, లేకపోతే మొత్తం అందరినీ కూడా లేపేస్తా. హల్లెలూయా. ఎందుకు ఆయనకు బహుశా ఈ ఆలోచన వచ్చి ఉండొచ్చు అంటే, ఏ దేవుడైతే నాకు ఆ కళనిచ్చాడో ఆ దేవుడు కూడా నాకు తెలియాలి. అర్థమైందా అండి మీకు? ఏ దేవుడు కళనిచ్చాడో ఆ దేవుడు కూడా తెలియాలి కదా. హల్లెలూయా. అయితే ఏం చేశాడు దానియేలు? ప్రార్థన చేయలా, పోయి పడుకున్నాడు. ఆయన రాజుకు కళ వచ్చింది. ఈయన ఏం చేశాడు? ముగ్గురు ఉన్నారు కదా, శద్రక్, మేషక్, అబేద్నెగో, వాళ్ళందరికీ స్నేహితులకు, మీరు ప్రార్థన చేయండి నేను పడుకుంటా అని చెప్పాడు. పోయి పడుకున్నాడు. ఆయనకు కళ వచ్చింది. రాజు దగ్గరకు వచ్చాడు. కళభావము వివరించుకుంటూ ఎలాగ విగ్రహము గురించి, బంగారు, వెండి, లోహము, ఇనుము, రాగి, ఆ విగ్రహము గురించి వివరించుకుంటూ వచ్చాడు. గాడ్ స్పీక్స్ త్రూ విజన్స్ అండ్ డ్రీమ్స్. వీ హ్యావ్ టు సీ, చూడాలి. పాస్టర్ గారు నాకు కనబడుతుంది, నీకు కనబడుతుందా? నాకు ఇస్తాడా దేవుడు అని అంటే నిద్ర రాదా నీకు? హల్లెలూయా. వస్తుంది కదా నిద్ర. అడిగితే దేవుడు ఒకవేళ నీకు బయలుపరచాలనుకుంటే బయలుపరుస్తాడు. ఇంకా నా పాస్టర్ గారు నా కన్నులు తెరచబడి దర్శనం కావాలంటే నువ్వు అడుగు ఆశతో, అవసరం అనుకుంటే దేవుడు ఇస్తాడు.
అందరికంటే అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఆయన ఒక మార్గము కూడా ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. ఒక ఛానల్ ఓపెన్ చేసే పెట్టింటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు తెరిచినట్లయితే ఆయన హృదయం నీ కొరకు తెరవబడుతుంది. ఆమేన్. ఉపమార్గం ఏదైనా ఉన్నదేనంటే ఈ మార్గమే. హల్లెలూయా. బైబిల్ చదవగలిగితే అన్నింటికంటే పరిస్థితులన్నింటికంటే గొప్పగా దేవుడు నీతో మాట్లాడగలడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నాను అంటే అండి, సో ఐసే ఏంటనంటే ఎన్నోసార్లు ఈ విధంగా జరిగింది. ఎన్నోసార్లు తన వాక్యములో నుంచి మందిరం కట్టబడుతుంది అని చెప్పి వాక్యము దేవుడు ఇచ్చాడు. అయితే ఇది ఎప్పుడు 2020 2019లోనే దేవుని వాక్యం అయితే వచ్చింది. హల్లెలూయా. వచ్చినటువంటి తర్వాత అప్పటి నుంచి కూడా నేను అప్పటి నుంచి కూడా మందిర నిర్మాణాన్ని నా మనసులో నేను చూస్తూనే ఉన్నాను, ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అయితే పరిస్థితులేమీ అనుకూలతలు లేవు. ఆర్థిక పరిస్థితులు అస్సలు అనుకూలత లేదు, అవకాశమే లేదు. ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉంటున్నదో నా అంచనా ప్రకారం ఇంకో 2-3 ఏళ్ళు ఏంటి ఖచ్చితంగా నా అంచనా ప్రకారం ఇంకో 2-3 ఏళ్ళు పైననే కావాలి తప్ప అంతకు తక్కువలో అయితే మాత్రం అవకాశమే లేదు. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పగలను అన్నమాట, అవకాశమే లేదు. ఏమై ఉన్నామో ఇప్పుడు ఏం జరుగుతున్నదో దేవుని కృపయే. మీ కొద్దిమందికి తెలుసు, కొద్దిమందికి తెలియదు. అప్పట్లో నేను డైరెక్ట్గా ఓపెన్ చేయలేకపోయాను కొన్ని పరిస్థితులను బట్టి, కేసులను బట్టి, వాటిని బట్టి. హల్లెలూయా. చాలా కఠినమైన పరిస్థితులలో సంఘం యొక్క స్థలము కూడా కొనడం జరిగింది. నా తండ్రికి సంబంధించినటువంటి ఒక స్థలము కదిరిలో ఉంటే దాన్ని అమ్మి ఇక్కడ అనంతపురంలో ప్లేస్ కొనాలి అనేటువంటి ఆలోచన. ఇక్కడ ఏంటి అని అంటే నేను అడిగాను దేవునికి, ప్రభువా మిట్ట మీద ఉండాలి. ఎలా ఉండాలి స్థలము? గట్టిగా చెప్తున్నా, ఎక్కడ ఉండాలి? చూసిన వాళ్ళకు తెలిసి ఇప్పుడు అది మిట్ట మీద ఉందా, గట్టి ఇక్కడ ఉందా అనేది. అవునా? హల్లెలూయా. మిట్ట మీద ఉండాలి ప్రభువా. రోడ్డు దగ్గర ఈ రుద్రంపేట బైపాస్లో నుంచి 1 కిలోమీటర్ లోపల ఉండాలి. ఎంత నడుచుకొని రావడానికి 1 కిలోమీటరేనండి, ఎక్కువ ఏం దూరం ఏం లేదు. చాలామంది దూరం అనుకుంటారు, కానే కాదు. బైక్ పెట్టుకొని మీటర్ పెట్టుకొని పోయా. బైక్లో మీటర్ ఉంటుంది కదా, ఆ మీటర్ పెట్టుకొని పోతే ఎగ్జాక్ట్గా హైవేలోనికి 850 మీటర్లు, హైవే నుంచి మట్టి రోడ్డులో 150 మీటర్లు. హల్లెలూయా. ఎంత అక్కడికి? 1 కిలోమీటర్. అప్పుడు అనిపించింది అనమాట, 1/2 కిలోమీటర్ అడిగింటే బాగుంటుంది. హల్లెలూయా. 1 కిలోమీటర్ లోపల ఉండాలి అనుకున్నా. ప్రభువా వాటర్ బాగుండాలి, పవర్ ఫెసిలిటీ ఉండాలి, నెట్ ఫెసిలిటీ ఉండాలి. ప్రభువా మా వాళ్ళందరికీ వచ్చిపోవడానికి అనుకూలతలు ఉండాలి, ప్లేసు పెద్దది కావాలి. ఎలాగా? ప్లేసు పెద్దది కావాలి, మాకు ఇలాగ కావాలి అనేటువంటి ఆలోచనలతో ప్రార్థన అయితే చేస్తూ ఉన్నా. అయితే ఇదే ఏరియాలో ప్లేసులు వెతుకుతున్నాము. అయితే 4-5 మంది మీడియేటర్లకి చెప్పాము, అయ్యా చూడండి ఇక్కడ కనీసం ఒక 5 సెంట్లో 6 సెంట్లో అయితే మా ఆర్థిక పరిస్థితులను బట్టి సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ అమ్మాలి, ఇక్కడ కొనాలి. 5-6 సెంట్లు అయితే సరిపోతుంది ఆర్థిక పరిస్థితిని బట్టి. నాకైతే 20 సెంట్లు కావాలని ఉంది. హల్లెలూయా. అర్థమైంది కదా? నాకైతే అంత కావాలి అనేటువంటి ఆలోచనతో. అయితే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక 5 సెంట్లో 6 సెంట్లో ఆ పరిస్థితులలోనే ఉంటాయి. ఎందుకంటే ఏరియాలో ఏది టచ్ చేసినా కూడా 10 లక్షల పైనే, తక్కువ లేదు. మన దగ్గర మొత్తం అంతా వచ్చినా కూడా 40 లక్షలకు లేకపోతే 45 కాటికి ఇంకా. హల్లెలూయా. ఆర్థిక పరిస్థితులను ఆలోచించుకుంటా అయితే దేవుడు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఏదైతే మనం స్థలం కలిగి ఉన్నామో ఆ మీడియేటర్లు ఆ స్థలం ఫస్ట్లోనే చూసి కొంచెం దూరం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ముందుకు రావాలనే ఉద్దేశంతో ఒక 3-4 నెలలు ఆపేశాం. 2021 జనవరిలో జరిగిన పరిస్థితి. జనవరిలోనే ఆ స్థలం చూసాం. దూరం అవుతుందేమో అనే ఉద్దేశంతో ముందుకు రావాలని ఎంతమంది మీడియేటర్లకు 4-5 మందికి చెప్పినా అన్న ఆడ ఒక ప్లాట్ ఉందని అంటాడు. ఒకటి ఇట్లా తీసుకుపోయి ఈడ నిలబెడతాడు, ఇంకోటి అట్లా పిలుచుకొని వచ్చి ఈడ నిలబెడతాడు,
ఇంకో మార్గంలో తీసుకొని వచ్చి 3-4 రోడ్లలో తీసుకొని వచ్చి ఆడే నిలబెడతారు. అక్కడికి అర్థమైపోయింది, ప్రభువా ఇది నీ చిత్తమే, అందుకనే ఇంతమంది తిప్పి మళ్ళీ ఇటుకే మమ్మల్ని వచ్చి కూర్చోబెడుతున్నావు అని చెప్పి వాటికి అర్థం చేసుకొని దాన్ని తీసుకోవాలి అని ఓనర్ని అడిగితే ఆయన దాదాపుగా మన దానికంటే ఇంకొక 25% 30% ఎక్కువ అమౌంట్ కొటేషన్ పెట్టాడు. హల్లెలూయా. తిప్పి కొడితే 40-45, అది చూస్తే 65. ఆడిపోయేది, ఇంకా అవకాశం లేదు. రేట్లు పెంచేస్తున్నారు. అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ అమ్మాం. అక్కడ ఇంకొక సంఘటన ఏంటి అని అంటే, అక్కడ రోడ్డు లేదు. కదిరిలో ఉన్నటువంటి దానికి రోడ్డు ఉంది రాసిచ్చారు. అయితే ఆ దినాలలో ఏంటంటే అగ్రిమెంట్ చేసేసారు, అది రిజిస్టర్ రూపంలో లేదు. ఇప్పుడు అడ్డం. అక్కడ అమ్మకానికి పెట్టాము, అడ్వాన్స్ తీసుకున్నాము. ఇక్కడ అడ్వాన్స్ తీసుకొని వచ్చాము, 3 నెలలు టైం అని అన్నారు. వాళ్ళు 3 నెలలు టైం తీసుకున్నారు, ఈయన 3 నెలలు టైం పెట్టాడు. అది వస్తుంది, ఏదో ఒకటి చేద్దాము అనుకునేటువంటి పరిస్థితులలో ఎలాగుందనంటే, మధ్యలో మా బంధువులు, మా నాన్నగారి తమ్ముడు ఏం చేశాడంటే రోడ్డుకి అడ్డం వేశాడు. రోడ్డు క్లియర్ అయితే కానీ హల్లెలూయా, అక్కడ డబ్బు వస్తే కానీ ఇక్కడ కొనలేము. ఈ మధ్యలో ఒక 2 నెలల పాటు భయంకరమైనటువంటి శోధన. అదే టైంలో కరోనా. ఏంటండి, ఇంకా కొన్ని పర్సనల్ కోర్ట్ కేస్ ఇష్యూస్, సో మచ్ ఆఫ్ పెయిన్, సో మచ్ ఆఫ్ ప్రెజర్. ఆఖరికి ఏంటి అని అంటే, ఇంకా చర్చ్ ప్లేస్ కొనే పరిస్థితులు లేవు, అది క్లియర్ కావడం లేదు. ఈ ఓనర్ దగ్గరికి వెళ్ళి అన్న అది క్లియర్ అయ్యేటట్టు లేదు అనేటువంటి మాటలు చెప్పి అమౌంట్ వెనక్కి తీసుకుందామా అని అన్నట్లయితే ఆయన ఏమంటున్నాడు, ఇంకా ఫోన్ ఎత్తగానే బ్రదర్ అదే ఇంకా మిగతాది తొందరగా ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, ఆల్రెడీ మీరు ఇచ్చిన డబ్బు నా కూతురు పెళ్ళికి గోల్డ్ కొనేసాను, కొంచెం తప్పు పడింది ఏమంటున్నాడు ఆయన. సో ఆయన ఆలోచనలో ఉన్నాడు, ఇక అడిగే పరిస్థితే లేదు. ఏమన్నా దేవుని దగ్గరికి రావాల్సిందే, దేవుని దగ్గర మొరపెట్టాల్సిందే. ఆ తర్వాత మా బంధువులు మా చిన్న దగ్గరికి అందరినీ పంపించి 4-5 సార్లు మనుషులను పంపిస్తే నేను ఇయ్యను. ఆయనకు 5 లక్షల బదులు 10 లక్షలు కావాలంట. ఎంత కావాలి? డబల్. హీ మేడ్ డబల్ చేసేసాడు. రోడ్డుకు 5 లక్షలు పోవాలంటే అది 10 లక్షలకి వెళ్ళిపోవాలి. ఒకటే ప్రెజర్, నిద్ర రావడం లేదు. ప్రార్థనలో దేవుని దగ్గరకు అయ్యా అడుగు ఏమంటే అడుగేసిన. ఇప్పుడేంది దేవా మధ్యలో తీసుకొని వచ్చి నీకోసమే కదా ప్రభువా, ఏంటి హల్లెలూయా, నీకోసమే కదా నేను ప్రయాసపడుతుండే, నీకోసమే కదా కడదామని, నీకోసమే ఏదో పిలిచావు, సేవ చేసుకుందాము ఉంటుంది, లేకపోతే ఇంకొక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాము. తీసుకొని వచ్చి ఇప్పుడు మా నాన్నగారు దాన్ని నమ్మి ఇల్లు కట్టుకుంటే ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఉంటే, వేరే ఆలోచన చేసి మందిర నిర్మాణం నిమిత్తం అయితే బాగుంటుంది అని చెప్పి ఎప్పటికైనా సరే, ఎందుకంటే ఇండ్లంతే మారగలం కానీ మందిరం మారమంటే ఆడ మారదామంటే. అర్థమైందా మీకు నేను చెబుతున్నటువంటి మాట? ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో, రాబోయే దినాలలో ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సంఘటనలు జరుగుతాయి. ఒక ఖచ్చితమైనటువంటి స్థిరమైనటువంటి మందిరము ఈ దినాలలో ప్రతి సేవకునికి, ప్రతి పాస్టర్కి అవసరము. అందుకే ఎవరైనా పాస్టర్ గారు చర్చి కడుతున్నాము అని అంటే ముందుకు చెయ్యి చాచండి. హల్లెలూయా. ఎవరైనా సరే, ఏ డినామినేషన్ పాస్టర్ అయినా సరే, ఒకవేళ పరిచర్య కడుతున్నాడు అని అంటే ముందుకు చాచి మీరు ముందుకు వెళ్ళాల్సిందే, ఎవరైనా ఎక్కడైనా సరే. హల్లెలూయా. ఒక ఆత్మ రక్షింపబడినా పర్వాలేదు. హల్లెలూయా. పరలోకములో నీకంటూ ఆ భాగము ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. ఆమేన్. అయితే తర్వాత ఆయనే వేరే వ్యక్తులను పంపించి, మేము పంపించిన వ్యక్తులను ఆయన నమ్మలేదు, ఆయనే వేరే వ్యక్తులను పంపించాడు. అమౌంట్ అయితే ఏం తగ్గించలేదు, పెట్టాల్సిన అమౌంట్ పెట్టాము. కానీ ఆ దినాలు కరోనా దినాల పరిస్థితులలో ఎలాగైపోయిందంటే, దాదాపు 15-20 రోజుల పాటు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ సర్వర్లు పనిచేయాలి. మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే తెలుస్తుంది. ఒక 20 రోజుల నుంచి 1 రోజుల పాటు రిజిస్ట్రేషన్ పని చేయలేదు. కదిరికి వెళ్ళాం రిజిస్ట్రేషన్, మళ్ళీ అతని మనసు మారిపోతే మళ్ళీ తలనొప్పి అని చెప్పి కదిరికి వెళ్తే, కదిరిలో డాక్యుమెంట్ రైటర్లు అందరూ కూడా ఏం చేశారనంటే 1 మంత్ స్ట్రైక్ అంట. 1 మంత్ వాళ్ళు ఎవరో ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి వాళ్ళు బాగా కఠినంగా నిర్ణయం తీసుకుంటే
ఆ సమయంలో కూడా మళ్ళీ ఏమైంది అంటే, అయ్యా 3,000 అవుతుంది అంటే, లేదు 6,000 ఇస్తా, మాకు రాసియండి రా చాలు. ఏంటి వాళ్ళు ఇంకో పెద్ద మాట వాడారనమాట. అయ్యా మేమందరం ఒక గుంపుగా ఉన్నాము, మాదొక సొసైటీ కమ్యూనిటీ, మేమందరము కమిట్మెంట్ తీసుకున్నాము. ఏంటి అని అంటే, ఎవడైనా డాక్యుమెంట్ డబ్బు కోసం రాశాడు అని అంటే, మన ఇండియా మాటలు, మన ఆంధ్రప్రదేశ్ మాటలలో తల్లికి తండ్రికి పుట్టలేదు అనేటువంటి ఒక పెద్ద నిర్ణయం మేము తీసుకున్నాము. కాబట్టి మేము రాయము, కదిర్లో జరగదు. అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో ఏమంటాడంటే, మీరు డాక్యుమెంట్ రాసుకొని రండి, మేము రిజిస్టర్ చేస్తామంటారు. డాక్యుమెంట్ రాసేవాడు ఎవడు లేడు. వెంటనే దగ్గరలో ఉండే తలుపులని ఇంకో గ్రామం ఉంది, ఆడ రిజిస్టర్ ఆఫీస్ ఉందంటే ఆడికి పోయాం. అక్కడేమంటున్నారు, సర్వర్ పని చేయడం లేదు సార్, 4 రోజులు అయ్యింది, అయితే చేస్తాము. నాకంటే ఒకడు ముందర ఉన్నాడు, ఎవరు లేరు. డాక్యుమెంట్ అక్కడైతే రాసిచ్చాడు, వేరే గ్రామం కాబట్టి వాడు రాసిచ్చాడు. మేము ముందుకు పోతున్నాం, సార్ సర్వర్ ఆగిపోతోంది వస్తుంది, ఆగిపోతోంది వస్తోంది. హల్లెలూయా. తర్వాత ఏమైంది, నా ముందట ఒకడు ఉన్నాడు కదా, వాని డాక్యుమెంట్ ఏమైపోయిందంటే, ఏదో సమస్య ఉండడం వల్ల, చిన్న సమస్య, వాడు కరెక్షన్ చేసుకొని రమ్మని పక్కకు పెట్టారు. వెంటనే నాది పోయింది. ఉండేది ఇద్దరమే. అయితే 12 గంటలకు పెట్టాము. 12 గంటల నుంచి నా డాక్యుమెంట్ అర్ధగంట సేపు జరిగింది. సంతకాలు పెట్టే దగ్గరికి వచ్చేసరికి, లాస్ట్లో బాక్సుల్లో సంతకాలు పెడతారు చూసారా అండి, సంతకాలు పెట్టే దగ్గరికి వచ్చేసరికి సర్వర్స్ క్లోజ్. ఇంకొక అర్ధగంట వెయిట్ చేశాము, ఇంకా పని చేయదంటే సార్ పైనుంచి చెప్పేశారు, మీరు సంతకాలు పెట్టిపోండి. హల్లెలూయా. మీరు సంతకాలు పెట్టిపోండి, ఆ బాక్సులు అక్కడ వచ్చేటట్టు మేము చేసుకుంటాము అని చెప్తే, ఆఖరికి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని, హల్లెలూయా. ఏమైంది, ఆ రోజు ఒకే ఒక్కనికి నాకు అయ్యింది, అక్కడ ఎక్కడ కూడా జరగలేదు ఇంకా రిజిస్ట్రేషన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా అండి? దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాకృప. అయ్యా అన్ని ప్రెజర్స్ గుండా, ఎక్కడ ప్రెజర్స్ గుండా అప్పటి నుంచి ప్రార్థన మొదలుపెట్టినా, ఇదిగో ఇంత ప్రెజర్ గుండా వెళ్ళి పంపించావు, మందిర నిర్మాణం దగ్గర ప్రభువా పొర్రపాటుని ప్రెజర్ పెట్టావంటే చూడు మధ్య. అర్థమైందండి మీకు నేను చెబుతున్నటువంటి మాటలు? నేను తట్టుకోలేను తట్టుకోలేను, నా చేత కానే కాదు, వద్దు, మెల్లగా కట్టుకుంటా కావాలని అంటే, ఈ రోజుకు కమిట్మెంట్లు, ఈ రోజుకు టార్గెట్లు, ఈ రోజుకి ఇది నన్ను పెట్టద్దు ప్రభు అని చెప్పి ఆ రోజు నుంచే ప్రార్థన ప్రారంభించుకున్నా. హల్లెలూయా. అలాగే దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము, ఇక్కడ అమౌంట్ కట్టాము, అక్కడ అమ్మేశాము. మధ్యలో మీడియేటర్లు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు, అమ్మనీయకోకుండా కమిషన్లు, మాట్లాడిన దానికి డబుల్ కావాలి అని చెప్పి అటువైపు ఇటువైపు. ఆ తర్వాత ఏమైందంటే, మధ్యలో అటువైపు ఉన్నటువంటి వ్యక్తి, అన్న వీళ్ళు మధ్యలో ఇట్లా మారుస్తున్నారు అది ఇది అని చెప్పి, ఆమె ఇటువైపు నేను మాట్లాడుకొని, వాళ్ళు రాకోకుండా చేయకోకుండా ఒక 4 రోజుల పాటు వాళ్ళు ఇబ్బంది పెడితే, మేమేం చేసామంటే, అన్న నేను డైరెక్ట్ కొంటాను, వచ్చి కొనుక్కుంటాను, నీ ఇష్టం ఏమన్నా చేసుకో అని చెప్పి ముందుగా ఆమె వచ్చేసి కొనుక్కునేయడం. అర్థమైందా అండి నేను చెప్తున్నటువంటి మాట? హౌ గాడ్ మేక్స్ ద వే. దేవుడు మార్గములను ఎలాగ కలగజేస్తాడో చూడండి కఠినమైన పరిస్థితులలో. అయితే నిలబడాలి, ముందుకు సాగాలి. ఏది కూడా అంత తేలికగా ఉండదు మన ప్రయాణములు. అయితే దేవుడు చూపిస్తాడు ముందుగానే. ఉంది, శ్రమలతో కూడిన మార్గం ఉంది, ఇరుకులతో కూడిన మార్గం ఉంది, ప్రెజర్తో కూడినటువంటి మార్గం ఉంది. అయితే సో ఎప్పుడు కూడా దేవుని పైన ఆధారపడుతూ, దేవుని పైన ముందుకు సాగేటువంటి జీవిత శైలి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గమనించండి ఏంటనంటే, ఎప్పుడు కూడా మన లోపట ఉన్నటువంటి దృష్టి, ఒక పరిస్థితిని చూసేటువంటి దృష్టి ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన దానినే మనం చూడాలి. దేవుడు మాట్లాడిన దానినే మనము మనస్సులో ధ్యానించాలి. దేవుడు ఏదైతే చూపించాడో దానినే మన నోట నుండి పలకాలి. హల్లెలూయా. ఒక చక్కటి వాక్య భాగం మనందరికీ తెలిసిందే, అదే నెంబర్స్ 13వ అధ్యాయము. ఏంటనంటే, సంఖ్యాకాండము 13వ అధ్యాయంలోనే ఏంటనంటే, దేవుడు మోషేకి చెప్పాడు, ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశం ఉంది, మీరు వెళ్ళండి, 12 మంది తెగలకొకరికి చొప్పున 12 మందిని పంపించు. అక్కడ పొలాలు ఎలాగున్నాయో, పంటలు ఎలాగున్నాయో, భూమి ఎలాగుందో,
ఇండ్లు ఎలాగున్నాయో, ఆ పరిస్థితులన్నీ ఎలాగ ఉన్నాయో వాటంతటిని మీరు చూచిరండి. 40 రోజులు వాళ్ళు చూచి అక్కడి నుంచి ధాన్యాన్ని, అక్కడి నుంచి ద్రాక్ష గెలలను, అక్కడి నుంచి పంటను తీసుకొని వచ్చి దేవుడు చెప్పినట్లే అది చాలా సారవంతమైన నేల, మహా బలము కలిగినటువంటి పంట, సారవంతమైన పంట, శ్రేష్టమైన పంట అక్కడ పండుతున్నది. అయితే ఈ 12 మంది ఏం చేశారంటే సారవంతమైనటువంటి 27వ అధ్యాయం 27వ వచనము 28వ వచనంలో, సంఖ్యాకాండం 27వ వచనము 28వ వచనం, వారు ఏం చెప్పారనంటే మోషే దగ్గరికి తిరిగి వచ్చి, అంతా బాగానే ఉందయ్యా. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పనులు ఇవి. అయితే ఏమున్నది? అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణముల ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. హల్లెలూయా. అదే 33వ వచనంలో చూడండి, నెఫీలియుల సంబంధులైన అనాకు ఏముంటున్నది? 33వ వచనంలోనే నెఫీలియుల సంబంధులైన హల్లెలూయా. ఇక్కడ కొంచెం మనము ఏంటనంటే అక్కడ కేస్ స్టడీ చేద్దామండి. అక్కడ పరిస్థితిని ఎవరిని చూచారంట వీళ్ళు? అనాక్. మీకు ఏమన్నా ఐడియా ఉందా అనాకీయులు అంటే ఎవరనేది? హల్లెలూయా. వీళ్ళు ఎంత హైట్ ఉంటారు, ఎంత బలం ఉంటారు, ఎంత పొడవు ఉంటారు? మీకు ఏమన్నా ఐడియా ఉందా? గోలియాతు వచ్చాడు చూడండి, బైబిల్లో బాగా వివరించారు గోలియాతు గురించి. 6 మూరలు చానాడు. ఎంత అంటే అంత హైట్, ఎంత రూఫ్ అంత ఉంటాడు, స్లాబ్ అంత ఉంటాడు. ఎవరు? గోలియాతు హైట్ అదే 10-11 అడుగులు. అది అతని హైట్ 6 మూరల జానడు అని అంటే అదే హైట్. హల్లెలూయా. సో ఈ నెఫీలియులకు సంబంధించినటువంటి లైన్లో వచ్చినటువంటి వాడే ఈ అనాకీయులు. ఈ అనాకీయుల లైన్లో వచ్చినటువంటి వాడే ఈ గోలియాతు కూడా చరిత్ర ప్రకారం. ఇక్కడ వీళ్ళు ఎవరిని చూశారంటే ఇశ్రాయేలు ప్రజలు ఈ నెఫీలియులను, లేకపోతే నెఫీలియుల లైన్లో వచ్చిన అనాకు వంశస్థులను. వాళ్ళు ఎలాగుంటారనంటే దేహదారుఢ్యము కలిగిన వారు, బలము కలిగిన వారు, ఎత్తుగా ఉండేటువంటి వారు, జైంట్స్. మన భాషలో మనకు అర్థం కావాలి అని అంటే ఉన్నత దేహులు, మహాబలము కలిగినటువంటి వారు. వాళ్ళతో పోరాడడానికి ఎవరు కూడా ముందుకు రాలేరు. ఇశ్రాయేలు ప్రజలు 12 మందిని ఎన్నుకున్నారు. 12 మంది వెళ్ళారు, అక్కడికి చూచారు, భూమిని చూచారు, పంటను చూచారు. అయితే వాళ్ళు అక్కడ అనాకీయులను కూడా చూచుచున్నారు. ఇంకా చెప్పాలి అని అంటే ఈ అనాకీయులే ఒకప్పుడు ఐగుప్తులో ఉంటున్నటువంటి పిరమిడ్లను కట్టిన వాళ్ళు కూడా అని చెప్తారు. ఎవరు? ఈ అనాకీయులే. ఐగుప్తులో పిరమిడ్స్ ఉంటాయి చూశారు కదా, రాళ్ళు ఉంటాయి చూశారు కదా. ఆ పెద్ద రాళ్ళు దాదాపు 50-60 మంది కానీ ఎత్తలేరు అవి. కానీ వాళ్ళిద్దరే అటువైపునొకడు ఇటువైపునొకడు తాడెత్తుకొని ఎత్తుకొని వెళ్ళిపోతారంట. అంత బలవంతులు వాళ్ళు, అంత ఉన్నత దేహులు. చరిత్రల ప్రకారము అంత బలము కలిగినటువంటి వారు, అంత శక్తి కలిగినటువంటి వారు. వీళ్ళు ఎవరిని చూశారు? అనాకీయులను. అంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలు 12 మంది కూడా చూచారయ్యా, అక్కడ అనాకీయులు ఉంటున్నారు, వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ దృష్టికి మేము ఎలాగుంటున్నాము? మిడతల వలె. ఎవడైనా మధ్యలో కనపడి వీడేంద్ర ఇట్లున్నాడు అన్నాడో ఏమో, వీళ్ళకి తెలియదు. ఇక్కడ బైబిల్లో అయితే రాయలేదు. హల్లెలూయా. సో వీళ్ళను చూచినప్పుడు వీళ్ళకు గుండె చెదిరింది. అది వాస్తవం, కాదనలేరు. అది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. హల్లెలూయా. అయితే అంతకు ముందుగానే దేవుడు ఏం చెప్పాడంటే, మోషే, మనం 1వ వచనంలో చదువుకున్నాం, మోషే మీకు నేను ఇవ్వబోతున్నటువంటి భూమిని, నేలను, పంటను, ఇళ్లను, నదులను ఏవేవైతే ఉంటున్నాయో మోషే అవంతా చూసేసిరా. అయితే 12 మందిని పంపుతున్నావు కదా, ఈ 12 మంది కూడా జాగ్రత్తగా ఎన్నుకో. వీళ్ళు ఖచ్చితంగా చీఫ్లు ఉండాలా, ప్రధానులు ఉండాలా, వీళ్ళని పంపించు నువ్వు. హల్లెలూయా.
ఎందుకంటే గుండె ధైర్యం లేని వాడిని పంపించామనుకో, ధైర్యం లేని వాడిని పంపించామనుకో, వాడు చూస్తే వాడు చచ్చిపోతాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ముందుగానే పంపించే వాళ్ళని జాగ్రత్తగా ఎన్నుకొని నువ్వు పంపించు, తెలివైన వాళ్ళని, ధైర్యం కలిగిన వాళ్ళని పంపించు. హల్లెలూయా. సో దేవుడు చెప్పిన ప్రకారం వారు వెళ్ళారు, అక్కడ ఉన్నది చూచారు, చూచినది వాస్తవం, ఫ్యాక్ట్, ఇట్స్ ఏ ఫ్యాక్ట్, నిజం అది. అక్కడ భయపడే పరిస్థితులు ఉంటున్నాయి, భయము లేని పరిస్థితులు అక్కడేం లేవు, ఖచ్చితంగా ఉంటున్నాయి. అక్కడ ఉంటున్నటువంటి, అక్కడ మనం చదివితే ఐగుప్తు కంటే ముందుగానే అక్కడ కట్టబడింది అది. ఆ ప్రాంతం ఎవరు కట్టారంటే వీళ్ళు అనాకు వంశస్థులే. అప్పటి నుంచే దాన్ని కట్టుకుంటూ బహుశా వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు అక్కడ వాళ్ళు నివాసం చేస్తున్నారు, అనాకు వంశస్థులు, ఉన్నత దేహులు. వాళ్ళతో యుద్ధం చేయడానికి ఎవడు కూడా ముందుకు రారు. ఎందుకు బాగా గమనించండి, ఒక బలవంతుడు ఎప్పుడు కూడా బలమైనటువంటి చోటనే ఉంటాడు, లేదా ఆ ప్లేస్ని బలపరుస్తాడు, లేదా ఒక బెస్ట్ ప్లేస్ని వాడు ఎన్నుకుంటాడు. అవునా కాదా? అవునా కాదా? ఆలోచించండి. బాగా డబ్బు ఉండేవాడు మంచి రిచ్ ఏరియాలోనే ఇంటి కొంటాడా, లేకపోతే వెళ్ళి స్లమ్ ఏరియాలో కొంటాడా? అవునా కాదా? ఇప్పుడు అనాకు అనేటువంటి వాడు మంచి బలవంతుడు. ఆ దినాలలో డబ్బు కాదు, బలంతోనే, హల్లెలూయా, బలంతోనే ముందుకు సాగేటువంటి పరిస్థితులు అక్కడ. వాడేం చేశాడు, అనాకులు అది మంచి ప్లేసు, సారవంతమైన నేల, బలిష్టమైన నేల, చక్కటి నీరు, చక్కటి పాలు తేనెలు ప్రవహించే దేశం అని ముందుగానే వాడిపోయాడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా వీళ్ళు రాకముందే నేను అబ్రహాముకు వాగ్దానం చేశాను, ఇప్పుడు మీకు టైం వచ్చింది, ఇప్పుడు మీకు ఇస్తున్నాను, మీరు వెళ్ళి దాన్ని చూసి, హల్లెలూయా, అది మీకు ఇవ్వబోతున్నాను, మీరు చూడండి. మీరు చూసి వచ్చి ఏం చెప్పాడు దేవుడు, ఎట్ల భూమి ఉందో, ఎట్ల పంట ఉందో చూడమని చెప్పాడు. వీళ్ళేం చూశారు, అనాకు వంశస్థులు, ఉన్నత దేహులు, బలము కలిగినటువంటి వారు, శక్తి కలిగినటువంటి వారు, మన చేత, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కడు 9-10 అడుగులు ఉంటే భయపడతారా? భయపడరా? ఒకసారి ఒక చోటికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాము. రాత్రి 7-8 మధ్యలో అవుతా ఉంది. ఒక ఆయన 6-6.5 అడుగులు ఉంటాడు, బాగా దిట్టంగా ఉన్నాడు, మనిషి దిట్టంగా ఉన్నాడు. రాత్రిపూట ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ దినాలలో నీళ్ళు అడిగేది, సువార్త చెప్పేది. అక్క నీళ్ళు ఏంటక్క అనేది సువార్త చెప్పేది. ఇలా చేస్తూ ఉంటే ఒక ఆయన ఆ పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. నాకు గుండెల్లో దడ, ఎందుకు వస్తున్నాడో ఏమన్నా అరుస్తాడో లేకపోతే తిడతాడో, యేసు ప్రభు గురించి చెప్తానమని చెప్పి ఏం జరుగుతుంది ఇక్కడ అని తెలుసుకొని, ఏమైనా మబ్బు ఉంది, ముందుగానే లైట్లు కూడా లేవు, ఏడగొట్టినా కొడతాడో అని భయంతో ఉన్నాం. ఎందుకు? చూడగానే, హల్లెలూయా, చూడగానే ఏమైపోయింది? భయం. ఎందుకు? బాగా ఎత్తుగా దిట్టంగా ఉంటే భయపడమా? రాత్రిపూట అట్లాంటి పరిస్థితి. ఇంకా ఆ టైంలో ఇంకా ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ చదువుతున్నాం. హల్లెలూయా. సో ఏమైనదంటే చూడగానే భయం వేసింది. దగ్గరకు వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని అడిగాడు. ఇట్లా యేసు ప్రభు గురించి చెబుతున్నాము అన్నా అని అంటే, అవునా, నాకు కూడా చెప్పండి అన్నా, నేను కూడా వింటాను మంచి మాటలు అని చెప్పి ఆయన అన్నాడు. అంటే అతని వైపు నుంచి రెస్పాన్స్ పక్కన పెడితే మన మనసుల్లో భయం ఎక్కడొచ్చింది? చూడగానే, హల్లెలూయా, చూడగానే ఏమైపోయింది? భయం కలిగింది. సో ఇక్కడ ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళను చూడగా షాక్, వాళ్ళను చూడగా భయము, అది వాస్తవం, అది అబద్ధం కాదు, అది నిజమే. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, వాళ్ళ కంటికి కనబడుతున్న సమస్యను చూస్తున్నారు. అయితే వాళ్ళ చెప్పినటువంటి దేవుడు ఉన్నాడు కదా, వాళ్ళ ఎదుట యుద్ధము చేసేటువంటి దేవుడు ఉన్నాడు కదా, అయితే ఎర్ర సముద్రమును పాయలుగా చేసినటువంటి దేవుడు ఉన్నాడు కదా. ఆయన ఐగుప్తు సైన్యాన్ని నడి సంద్రములో వాళ్ళను చీల్చి ఎర్ర సముద్రంలో దాటించి వాళ్ళను ముంచిన దేవుడు ఉన్నాడు కదా. అంతకు మునుపు అతి శక్తివంతమైనటువంటి ఐగుప్తు రాజునే గడగడ వణికించి, ప్రజలను గడగడ వణికించి, మరణమును వారికి వచ్చినట్లు, తెగుళ్లను వారికి వచ్చినట్లు, కప్పలు, ఈగలు, లేకపోతే పేలు, లేకపోతే వడగళ్ళు, అగ్ని, లేకపోతే తెగుళ్ళు అన్ని పుట్టించినటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు కదా. అది వాళ్ళ కన్నుల ఎదుటనే కదా జరిగింది. హల్లెలూయా. ఎక్కడ జరిగింది అది?
వాళ్ళ కన్నుల ఎదుటే, మోషే సమయంలోనే, ఈ ప్రజలందరి ఎదుటనే కదా జరిగినది, అప్పుడే కదా జరిగినది. హల్లెలూయా. ఆకాశం నుంచి రోజు మన్నా పడుతోంది రా, చలి తగలకుండా అగ్నిస్తంభం అయ్యాడే, పగటిపూట ఎండ తగలకోకుండా మేఘస్తంభం అయ్యాడే. హల్లెలూయా. రాతిని లేకపోతే వాళ్ళకి నీళ్లు కావాలన్నప్పుడు నీళ్లు, ఏమి కావాలంటే అవన్నీ వాళ్ళ కన్నుల ఎదుట కనబడుతుంటేనే. హల్లెలూయా. ఏమైనది? 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 11వ వచనంలో, 14వ అధ్యాయం 11వ వచనం అందరు తెరవాలి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆయన చెబుతున్నాడు అనమాట ఇశ్రాయేలు ప్రజలను గురించి. ఎన్నాళ్ళ వరకు, గట్టిగా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయుందురు. హల్లెలూయా. గతములో అంత చాలా తక్కువ టైం అండి, ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు, కానీ స్టడీ చేస్తే చెప్పగలను. ఎంత టైం అని అంటే, వాళ్ళు దాన్ని చూడడానికి, వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి రావడానికి పెద్ద గ్యాప్ ఏమీ లేదు. గొప్ప 20, 30, 40 సంవత్సరాల గ్యాప్ ఏమీ లేదు. ఎందుకంటే 40 సంవత్సరాల తర్వాతనే వాళ్ళు అరణ్యంలో తిరిగారు. అంటే 1 సంవత్సరం 1.5 ఆ మధ్యలోనే వాళ్ళు వచ్చేసారు ఇక్కడికి. హల్లెలూయా. వచ్చినటువంటి తరువాత ఏం జరుగుతున్నది? చూచి రమ్మని చెబితే వాళ్ళు చెప్పినటువంటి మాటలను వాళ్ళ కన్నుల ఎదుట అంతకు మునుపే గొప్ప దేవుడు చేసిన కార్యములన్నీ వెనకలు కనబడుతూనే ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ముందట కనబడుతున్నటువంటి అనాకు వంశస్థులను చూచి, అక్కడ ఉంటున్న ప్రజలను చూచి, అంతకంటే శక్తి కలిగినటువంటి సామ్రాజ్యాన్ని దేవుడు నీటిలో ముంచినటువంటి దానిని మరచి ఏం చేస్తున్నారంటే, చిన్న అనాకు వారిని చూచి, అయ్యా మేము మిడతలము, మేము మంటిమి, మేము పురుగులము. ఎవడు చెప్పాడు నీకు మిడతని? నిన్ను బలపరచువాని యందు నువ్వు బలపడదువు కదా. నన్ను బలపరచువాడు నాలో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గమనించలేకపోతున్నావా? సో మెనీ టైమ్స్ దేవుడు కూడా మన జీవితాలలో అనేకమైనటువంటి పరిస్థితుల గుండా నడిపించినటువంటి తర్వాత ఆయన మేలుని, ఆయన అద్భుతములను, సూచక కార్యములను, మహాత్కార్యములను నీవు చూచుచూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎన్నాళ్ళ వరకు నమ్మకయుందువు? ఎన్నాళ్ళ వరకు నోటి నుండి నువ్వు చూచినటువంటి అపనమ్మికనే పలుకుదువు? ఎన్నాళ్ళ వరకు? సో మెనీ థింగ్స్ డన్ బై ద లార్డ్. అద్భుతములు, సూచక కార్యం, మహత్కార్యములు, గొప్ప కార్యములు, కోర్టు కేసులు, లేకపోతే భూతగాదాలు, లేకపోతే కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, లేకపోతే రకరకాలైన పరిస్థితులు. ఎన్నాళ్ళ వరకు నువ్వు నమ్మకయుందువు నీ ఎదుట వచ్చేటువంటి పరిస్థితులను బట్టి? దిస్ వర్డ్, ఎన్నాళ్ళ వరకు? the agony of the Lord, the pain of the Lord. దేవుని యొక్క హృదయములో నుంచి చిరాకుతో, దేవుని యొక్క హృదయములో నుంచి బాధతో, దేవుని యొక్క హృదయములో నుంచి సహనము కోల్పోయి వచ్చేటువంటి మాటలు ఉంటాయి చూసారా? ఎన్నాళ్ళ వరకు? యేసయ్య కూడా తన శిష్యులతో అన్నాడు కదా, ఒక మాట అంటున్నాడు ఆయన అనేక మార్లు, శిష్యులు నమ్మిక లేకపోతే ఎన్నాళ్ళ వరకు నేను మీతో ఉంటాను, ఇంకా ఎప్పుడు మీరు నమ్ముతారు? హల్లెలూయా. ప్రార్థనా జీవితము లేకుండా ఎన్నాళ్ళ వరకు ఉంటావు? వాక్యము చదవకుండా ఎన్నాళ్ళ వరకు ఇంకా కొనసాగుతావు? పవిత్రమైన జీవితము కొరకు పోరాటము చేయకుండా పాపముతోనే నీ జీవితమును రాజీ చేసుకొని ఆ పాపములోనే ఎన్నాళ్ళ వరకు? దేవుడంటే భయము లేకుండా, భక్తి లేకోకుండా, నిర్లక్ష్యముగా ఉంటూ ఎన్నాళ్ళ వరకు? కష్టములు వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొంచు, కష్టములన్నీ తీరినటువంటి తర్వాత దేవునిని విడిచిపెడుతూ ఉండేటువంటి జీవిత శైలి ఎన్నాళ్ళ వరకు? హల్లెలూయా.
దేవుని ఎడల ఇక్కడ 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 ఏంటి అని అంటే అలక్ష్యం. ఈ మాట చూడండి, ఆయన ఎంత చక్కగా నన్ను అలక్ష్యము చేస్తున్నారు వీళ్ళు. ఇక అక్కడ ఇంకొక మాట, ఎన్నాళ్ళు నేను వారి మధ్య చేసిన సూచక్రియలు అంటున్నా చూచి, ఏమంటున్నాడు ఆయన, చూచి, వాటిని చూచి కూడా నన్ను నమ్మకయుందురే. హల్లెలూయా. దే ఆర్ మ్యాగ్నిఫైయింగ్ ద ప్రాబ్లం. అక్కడ ఉంటున్న సమస్యను గురించి గొప్పగా మాట్లాడారు. మాట్లాడినటువంటి తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళు సనుగుతున్నారు, అరుస్తుంటున్నారు, ఏడుస్తుంటున్నారు, మట్టిని పోసుకుంటున్నారు. ఇంతే మా బ్రతుకు, అక్కడే చనిపోకపోతే బాగుండును, అక్కడే చచ్చిపోతే బాగుండు, అక్కడికే పోయింటే బాగుండును. హల్లెలూయా. ఎన్నాళ్ళ వరకు అటువంటి బ్రతుకు? గాడ్ ఈజ్ సేయింగ్, ఎన్నాళ్ళ వరకు? హల్లెలూయా. సమస్యను చూచినప్పుడు భయం కలుగుతుంది, కలగదని బైబిల్ చెప్పదు. అయితే నిలబడాలి. నిన్ను బలపరిచేవాడు నీకు ధైర్యం ఇస్తాడని నిలబడాలి. దేవునికి కోపం వచ్చింది. అందరూ 40 సంవత్సరాల పాటు మీకు వాగ్దానం చేసినది ఇంకా లేదు, మీరందరూ కూడా పోవాలి అరణ్యంలోనే, మీకు హక్కు లేదు, మీకు నేను ఏదలుచుకోలేదని చెప్పి 40 ఏళ్ళు తిప్పాడు. నీ అవిశ్వాసము, నీ నోటి మాట నీ యొక్క స్వాస్థ్యములోనికి అడుగు పెట్టకుండా చేయగలదు. హౌ వీ హ్యావ్ టు బీ, ఎలా ఉండాలో తెలుసా? 1 సమూయేలు 17వ అధ్యాయం, ముగించబోతున్నాను ఒక 5 నిమిషాలలో. 1 సమూయేలు 17వ అధ్యాయం 40 నుంచి 47 వచనాలు మనందరికీ బాగా తెలిసినటువంటి సంఘటన, సందర్భం. 1 సమూయేలు 17వ అధ్యాయము. గోలియాతు అనేటువంటి వీడే గొప్ప దేహదారుఢ్యం కలిగిన వాడు, ఫిలిస్తీయుల సంబంధుడు, వాళ్ళల్లో ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజల దగ్గరకు వచ్చాడు, పోరాటం జరిగింది. వాడొచ్చి 40 రోజుల పాటు బాగా చూడండి, ఎన్ని రోజులు? హల్లెలూయా. 40 రోజుల పాటు వాడే వచ్చి నిలబడి, మీలో ఎవరికైనా దమ్ముంటే, ఇశ్రాయేలు ప్రజలతో మీలో ఎవరికైనా దమ్ముంటే, మన మాటలలో బాగా గట్టిగా చెప్పాలంటే, ఎవరికైనా మూతి మీద మీసం మెలిసి ఉంటే, అర్థమవుతోందా అండి? మీలో ఎవడైనా మగోడుంటే, మీలో ఎవడైనా గెలవగలిగిన వాడుంటే, మీలో ఏ దేవుడైనా మిమ్మల్ని గెలిపించగలిగిన వాడుంటే, నేనొక్కనే మీరొక్కరే, రండి పోరాడదాం. 40 రోజుల పాటు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ వాడిని చూస్తున్నారు, అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఒకే ఒక్కడు వాడు వెళ్ళి ఆ గోలియాతు ఎదుట నిలబడ్డాడు. గోలియాతుకున్న స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసా? 6 మూరల జానడు. ఎంత ఎన్ని? దాదాపుగా వాడు 10 అడుగుల పైనే హైట్. వాడు వేసుకుంటున్నటువంటి రాగి కవచం ఎంతనో తెలుసా? 50 కేజీలంట. ఎంత? కాళ్ళకు మళ్ళీ కూడా రాగి కవచం వేసుకున్నాడు. వాడు వెనకాల ఇక్కడ తగలేసుకుంటున్నటువంటి, మీరు చదవండి, వాడు వెనకాల తగలేసుకున్నటువంటి శిరస్రానము బహుశా వాని కవచము, వాని శిరస్రానము చూసుకుంటే వాడి విసిరే బల్యం యొక్క కొన ఉంటుంది చూసారా? 6 కేజీలు. అది ఎంత? మరి బల్లెం వేరే, దాని ఇనుప బల్లెం దాని ముందట ఉన్నటువంటిది 6 కేజీలు. మళ్ళీ వాని కత్తి మోయడానికి ఇంకొకడు, అవన్నీ తీసుకొని ఒకడు వస్తున్నాడు అనమాట. అటువైపు చూసుకుంటూ వస్తున్నాడు. ఎవడు నాతో పోరాడడానికి వచ్చాడు అని చూచాడు. కలియ చూచి, ఎలాగా? కలియ చూచి. హల్లెలూయా. బైబిల్ ఆ అధ్యాయం అంతా మీరు చదవండి. అక్కడ కలియ చూచేటటువంటి మాట బాగా నచ్చింది అనమాట. ఇక్కడ నేను రాసుకోలేదు. మెల్లగా చూశాడంట, ఎవరు వచ్చారు నాతో పోరాడడానికి అని చూచాడు. చూచినప్పుడు దావీదు కనపడ్డాడు.
దావీదు కనపడగానే ఎవరు అనగానే ఇతడే వచ్చాడు అనగానే తిరస్కరించాడంట. ఏం చేశాడు? వీనితో నేను పోరాడాలా ఏంటి? వీడితో నేను అంటే వానికి షేమ్ అయిపోయింది. ఎవరికి? గోలియాతుకు షేమ్ అయ్యిందనమాట. ఇప్పుడు నేను ఇది ఉన్నానండి, 5వ తరగతి చదివే పిల్లోడో 6వ తరగతి చదివే పిల్లోడో నా ఎదుటికి వచ్చి నీతో ఫైట్ చేస్తానంటే, రే పోరా నీతో ఏంది నేను ఫైట్ అంటే ఎలా ఉంటుంది ఫైట్ చేయాలని అంటే? అర్థమైంది కదా మీకు? ఏమెత్తుకొని వచ్చాడు అని అంటే దావీదు కట్టెత్తుకొని వచ్చాడు. ఒక కర్ర, ఒక బడిసెల రాయి, అందులోకి కొన్ని రాళ్ళు తీసుకొని వచ్చాడు. ఏం తీసుకొని వచ్చావురా? నేనేమన్నా కుక్కని అనుకున్నావురా నన్ను కొట్టడం కోసం? కట్టె తీసుకొని వస్తున్నావు. హల్లెలూయా. సంఘటన అండి, అదే జరుగుతూ ఉండేది. ఆడేమన్నా సంస్కృత మాటలు ఏమన్నా మాట్లాడింటారు అక్కడ? ఏమన్నా కాదు కదా. బైబిల్లో రాసినటువంటి ఈ ఈ ఈ రూప అలంకారంగా ఉన్నటువంటి కొన్ని మాటలు ఏమన్నా రాసింటారు అక్కడ? ఏమన్నా నేనేమన్నా కుక్క అనుకున్నావారా? కట్టె తీసుకొని వస్తున్నావు నన్ను కొట్టడానికి అని గోలియాత్ అంటున్నాడు అనమాట. హల్లెలూయా. సో గోలియాత్ కదా పక్కన పెడదామండి. అయితే దావీదు చూసారా? దావీదు హౌ హీ హ్యాస్ సీన్, ఏ విధంగా చూచాడో బాగా గమనించండి. ఒక్కటే మాట అని అంటున్నాడు, నువ్వైతే నీ దయ్యముల పేరట దేవతల పేరట వస్తున్నావు, నేనైతే జీవము కలిగినటువంటి వాని పేరట నేను వస్తున్నాను, నిబంధన కలిగినటువంటి వాడిని పేరట నేను వస్తున్నాను. హల్లెలూయా. ఒకే ఒక్క రాయి విసిరాడు, తలకి ఇక్కడ తగిలింది, పడిపోయాడు, చనిపోయాడు. అతని కత్తే అతడు తీసుకొని తన తల నరికి వేశాడు. అయితే వాస్తవం ఏంటనంటే అతన్ని జయించడం కష్టమే, గోలియాతును జయించడం వాస్తవం అది. అయితే వాక్యము చెప్పేటువంటి సత్యం ఒకటి ఉంటుంది, వాక్యము చెప్పేటువంటి సత్యం ఒకటి ఉంటుంది. ఆ వాస్తవానికంటే సత్యము గొప్పది. హల్లెలూయా. ఆ సత్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. దేవుని మాటలు ఎల్లప్పుడూ నిలుస్తాయి. దేవుడు చెప్పిన దానినే మనం ఎప్పుడు కూడా చూడాలి. మన ఎదుట గోలియాతు కనపడినా, నెఫీలీల సంబంధులైన అనాకులు కనపడినా, లేకపోతే మన ఎదుట అతి గొప్పదైనటువంటి సంఘటనలు కనపడినా, కష్టములు కనపడినా, ఇరుకులు కనపడినా, దేవుడు నీతో చెప్పాడా? స్థిరముగా నిలబడు.